మారుతున్న కాలంలో బెస్ట్ ఫ్రెండ్స్ కనుమరుగైపోతున్నారు. స్కూల్, కాలేజీ, ఆఫీసుల్లో స్నేహం చేసేవారు తగ్గుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రధానంగా ఫోన్లు వినియోగించడం పెరగటంతో నేటి యువత ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలకు బానిసలవుతున్నారు. అయితే 1960 జనరేషన్లో ఒకరికి 30 నుంచి 40 మంది స్నేహితులుంటే 20 ఏళ్ల క్రితం 10 మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు స్నేహితులు ఉండటం కూడా కష్టంగా మారిందంటున్నాయి సర్వేలు. గతంలో ఇప్పటి కాలంలో ఉన్న జెన్జీ ఫ్రెండ్షిప్స్ పైన మరింత సమాచారం హరిత అందిస్తారు. బాధైన సంతోషమైన పంచుకోవడానికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా కీలకంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు కూడా ఫ్రెండ్స్ పోషించే పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఈ టాపిక్ పైన మనతో మాట్లాడడానికి కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీ లైఫ్లో ఎట్లాంటి కీ రోల్ పోషించారు? ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయలేదు. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే కంటే 1-2 ఫ్రెండ్స్ ఉండడం చాలా గొప్ప. ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మనకు అవైలబుల్లో ఉండరు. అదే ఇద్దరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉంటే మనకు అవైలబుల్లో ఉంటారు. ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలంటే మీరు ఎట్లాంటి హ్యాపీనెస్ కావచ్చు, బాధ, ఎట్లాంటి విషయాలు షేర్ చేసుకుంటారు? ఏదైనా ఎమోషన్స్ అయినా హ్యాపీనెస్ అయినా నేను ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాను. నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 1-2 ఉన్నారు. క్లాస్లో ఎంతమంది ఉన్నా కూడా అందరు అవైలబుల్ ఎవరు లేరు, 1-2 ఉన్నారు, వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి కాలంలో. కానీ ఫోన్స్, అన్ని సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి ఫ్రెండ్షిప్ అనేది పోతున్నది. కానీ ఫ్రెండ్స్ ఉండడం చాలా మంచిది. షేర్ చేసుకోవడానికైనా ఏదైనా ఒక్కరన్న ఉండాలి మన లైఫ్లో అని నా ఉద్దేశం. జస్ట్ అంటే మీ స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లుండే ఫ్రెండ్స్, కానీ మీకు ఎట్లా ఉపయోగపడ్డారు చిన్నప్పుడు? స్కూల్ టైంలో లైక్ చదువుకునే టైంలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు కూడా ఉన్నారు. లైక్ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా లైక్ ఉంటారు. మనం ఫ్యామిలీతో షేర్ చేయలేము, బట్ ఏదైనా ఓపెన్గా వాళ్ళకి చెప్పగలము. సో వాళ్ళు ఉండడం వల్ల ఒక బెనిఫిట్, చాలా హార్ట్ రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండలేను, ఎందుకంటే ఈజీగా హర్ట్ అవుతా. సో తొందరగా నేను అందరినీ పరిచయం చేసుకొని తొందరగా ఫ్రెండ్షిప్ చేయలేను. ఒకరిద్దరిని మెయింటైన్ చేస్తా, వాళ్ళనే లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తా. అట్లనే ఇష్టం నాకు. ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటాం, ఇష్టమైతే మాట్లాడతాం, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ ఉండడం చాలా బెస్ట్, కానీ ఆ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం కూడా కష్టం. ఇంపార్టెంట్ ఇవ్వాలి, కానీ కష్టం కూడా. ఒకప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా ఉండేది మీ లైఫ్లో, ఎట్లా పాటేది? ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అప్పట్లో మేము చిన్నప్పటి నుంచి, స్కూల్ ఏజ్ నుంచే కాదు, ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అంత ఫ్రెండ్స్గా ఆడుకునేవాళ్ళం. తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళం. అన్ని కమ్యూనిటీ లాగా అందరం కలిసి గేమ్స్ ఆడుకోవడం కానీ, డ్రామాలు తయారు చేసుకోవడం కానీ, సింగింగ్లు కానీ, డాన్సింగ్ కానీ,